హలో దాత్రి క్రియేషన్స్. మనం ఈవేళ పాతకాలపు వంటైన మంచి పెసరట్ల కూర తయారీ విధానం చూద్దామండి. చిన్న చిన్న చిట్కాలతోని మంచి టేస్ట్తోని చక్కగా తయారు చేసుకుందాం. మనం ఒక పెసరపప్పు ఒక కప్పుడు తీసుకొని ఒక తపేల్లోన వేసుకొని చక్కగా నానపెట్టుకోవాలండి. ఒక 2 గంటలైతే చక్కగా నానుతుంది పప్పు. అలా 2 గంటలు నానపెట్టుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనం ఒక రోల్ తీసుకొని ఆ 2 గంటలు నానిపోయిన తర్వాత చక్కగా కడిగిన తర్వాత చక్కగా దాంట్లోన రాళ్ళు బెడ్లు ఏవైనా ఉంటే గాలించుకోవాలండి. గాలించి ఆ పప్పు అనేది తీసుకొని కొద్దిగా వడకట్టుకున్నట్టుగా, నీళ్ళు ఎక్కువ కాకుండా వడకట్టినట్టుగా ఆ రోట్లోన వేసుకోవాలి. రోట్లోని వేసుకొని మనం నీళ్ళు ఒక్క చుక్క కూడా వేయకూడదండి. అలాగా వాటితోనే చక్కగా రుబ్బిస్తే మనకి ఆ పిండి అనేది చాలా బాగా వస్తుందండి. నేను ఎప్పుడో అట్ల కూర చేసినా చక్కగా రుబ్బుకుంటానండి. రుబ్బితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీలోనే వేస్తాము, మిక్సీలోనే వేస్తే కొద్దిగా అది అనేది పేస్ట్ అయిపోద్ది అనమాట. ఆ గవరతనం రాదు, పేస్ట్ లాగా ఉంటుంది. మళ్ళీ అది కలుపుకొని మళ్ళీ మిక్సీలో వేసుకొని నీళ్ళు వేయం కాబట్టి అది కలుపుకొని వేసుకున్నప్పటికీ మనకి మెత్తదనం అనేది వచ్చేస్తుంది. అప్పుడు అట్టు వేసినా మనకి ఆ ఇగురు అనేది పీర్చదు అనమాట, నీరు అనేది పీర్చదు అట్టు. అప్పుడు పీర్చకపోతే అది ఒక ప్లాస్టిక్ ముక్కలాగా అనిపిస్తుంది తప్పించి మనకి ఆ స్మూత్ తనం రాదు. ఎప్పుడైనా అట్టు కూర చేసుకున్నామంటే మాత్రం ముందు రుబ్బుకోవాలండి. ఓపిక చేసుకొని రుబ్బుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది మనం తినగానే నోట్లోన కరిగిపోద్ది అనమాట. అలాగుంటుంది. చూడండి, నేను గవరగా రుబ్బేసి కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకొని అది అనేది కలుపుకున్నాను. దాంట్లోనే కలిపేసి ఒక గిన్నెలోన తీసుకుంటున్నాను. నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ఎందుకంటే అది అనేది వేసామంటే జారిపోద్ది, అట్టు అనేది నీరు పేర్చదు. ఆ ముద్ద అనేది ఎత్తేసి ఒక పక్కన ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత నాకు మిక్సీలోన ఈ మసాలా దినుసులు వేస్తాను, మిక్సీ చేసేస్తాను అని అనుకున్నాను. కానీ ఈ పప్పు రుబ్బడం చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగింది. మసాలా అనేది మిక్సీ చేస్తాను అనుకున్నాను, కానీ నాకు ఈ ఇంట్రెస్ట్కి ఆ మసాలా కూడా తింట్లోనే రుబ్బిస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందని ఆ మసాలా దినుసులన్నీ మనం ధనియాలు, జీలకర్ర, తెల్లుల్లి, అల్లము, దాల్చిన చెక్క, పువ్వు వేసుకున్నానండి. అవన్నీ దాంట్లో రోట్లోని వేసాను. ఈ ఉల్లిపాయలు కూడాను మనము ఓ 1/2 కిలో సగం ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా ముక్కలు కోసుకొని దాంట్లో వేసి చక్కగా రుబ్బుకోవాలండి. ఈ ఎత్తు రోలు, కింద రోలు మాకు లేదండి, ఈ ఎత్తు రోలే. చక్కగా ఈ రోల్ అనేది ఎంత బాగా నలిగిపోద్దండి. మనకి ఇలా వేసి తిప్పగాన చక్కగా నలిగిపోద్దండి. అంత బాగుంటుంది అనమాట ఈ రోలు. నేను అన్నీ దీంట్లోనే చేసుకుంటాను. కొన్ని ఎప్పుడు చెయ్యాలని, నాగుల చవితికి గట్టా సిమ్మిలు దంచుతారు చూడండి, అలాంటివన్నీ దీంట్లోనే చేసుకుంటాను నేను. కొద్దిగా మిక్సీలోన నువ్వులు వేసేసి మిగతాది చక్కగా పాకం వచ్చినట్టుగా అవుతుందండి. ఈ సిమ్మిల్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి, ఆ మసాలా కూడా చక్కగా రుబ్బిడం అయిపోయింది. చక్కగా చూడండి, అదే నలిగిపోయింది. బాగా నలిగిపోయిన తర్వాత అది తీసుకొని ఒక గిన్నెలోన, ఏ గిన్నెలోనైతే మనం ఈ మసాలాలు వేసామో అదే గిన్నెలోన ఈ మసాలా ముద్ద కూడా అది తీసిన తర్వాత చక్కగా అందులోన నీళ్లు కొద్దిగా వేసుకొని, కొద్దిగా అది కడిగినట్టుగా కాకుండా కొద్దిగా ఆ మసాలా నీరు అనేది మనము అది కూడా ఉపయోగించుకోవచ్చండి. ఆ నీరు అనేది మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, నీళ్ళు వెల్లగా వేస్తాను, కొద్దిగా లిటిల్ అది వేసుకొని మన నీరు అనేది ఒక గిన్నెలోకి తీసుకుంటే మనకి మసాలా వేగిన తర్వాత నీరు వేస్తాం చూడండి, ఈ నీరు వేస్తే మనకి బాగుంటుంది. కొద్దిగా జాగ్రత్త అనుకోండి, ఆ నీరు కూడా పారేయకంట ఉపయోగించుకోవడం. పెసరట్టు కూర మా అమ్మగారు బాగా చేస్తారండి. ఆవిడ చాలా బాగా చేస్తుంది మా అమ్మ. ఎందుకంటే ఆ రుబ్బీసి వేసేది అక్కడ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఎక్కువ మసాలాలు గట్ట మా అమ్మ వేసేది కాదు, చక్కగా సింపుల్గా చేసేది. కానీ ఎంతో టేస్ట్ అండి. అన్నంలో కలుపుకొని తింటే మరి ఆ టేస్ట్ మర్చిపోలేమండి, అంత టేస్ట్గా ఉండేది మా అమ్మ. పొయ్యి మీద పెనం పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ తర్వాత మనము అది హీట్ ఎక్కిన తర్వాత ఈ పుటుకుల్లాగా వేసుకోవాలండి, వడేల్లాగా పెనం మీద. అట్టు మొత్తం వేసేసి కోసిన కన్నా ఇలక వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం కొంతమంది ఇవి ఆయిల్లో వేసి వేపుతారండి.
అలాగ వేసుకునేది ఒక టేస్ట్ లాగా ఉంటుంది, ఇలాగ వేసింది ఇంకో టేస్ట్ ఉంటుందండి. ఇది అనేది మనకి హెల్త్కి మంచిది కూడా. మరి ఆయిల్లో వేయించుకొని కూర వండుకోను కన్నా ఇలాగ చేసుకుంటే మన హెల్త్కి ఎంతో బాగుంటుందండి. మనము అలాగా అది వేసిన తర్వాత అవి ఒక పక్క వేగుతుంటాయి. ఈ లోపల వేరే పెనం పెట్టుకొని అందులోన ఆయిల్ సరిపడా, దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసుకొని చక్కగా కొద్దిగా వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి. ఆ మసాలా అనేది చక్కగా అది ఆయిల్ పైకి తేలితే మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేగాలి, బాగా వేగితే మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ లోపల మనం ఈ పుట్టుకుల్లాగా వేసాం కదండి, బుల్లి బుల్లి అట్లు, ఆ అట్లు అనేవి తిరగలు వేసుకోవాలి. తిరగలు వేసుకొని అటుపక్క కూడా చక్కగా సిమ్ములోని కాల్చుకుంటే అవన్నీ బాగా వేగుతాయండి. మరి మాడుగా కాకుండా సిమ్లోనే మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అవి అలాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత ఈ లోపల మసాలా వేగింది కదండి, ఈ మసాలాలోన చక్కగా నీరు అనేది మనం ఇందాక ఉంచుకున్న నీరు, తర్వాత మరొక 2 గ్లాసుల నీళ్లు వేసుకొని చక్కగా మరగనివ్వాలండి. ఒక మరుగు వచ్చిన తర్వాత ఉప్పు సరిపోయేదో లేదో చూసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న అట్లు వేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని చక్కగా కలుపుకొని సిమ్లోని పెట్టిన తర్వాత మూత పెట్టుకొని ఇదన్నది అలా మగ్గనివ్వాలండి. ఈ మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలినంత వరకు అది కుక్ చేసుకుంటే సూపర్ అట్లు కూర రెడీ అయిపోద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.